గుజరాత్లో జరిగిన ఘోర విమాన ప్రమాద దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. విమానం కరెక్ట్గా టేక్ ఆఫ్ అయ్యి కూలిపోతున్న విజువల్ మనకి కనిపిస్తోంది. ప్రస్తుతం కూలిపోగానే బీజే మెడికల్ కాలేజ్ పైన కూలినట్టుగా కూడా కనిపిస్తోంది మనకి. ఆ భవనం మంటల్ని కూడా ప్రస్తుతం అక్కడ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అంతా కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. జనావాసాలపైనే కూలిపోయింది ఈ విమానం కూడా. అటు మెడికల్ కాలేజ్లో 20 మంది వైద్యులు మృతి చెందారు. ఇటు విమానంలో ట్రావెల్ చేస్తున్న వాళ్ళ మృతుల సంఖ్య కూడా భారీగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలిస్తున్నారు, గాయపడిన వారందరినీ కూడా. ఒకసారి అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, బీజే మెడికల్ కాలేజ్ పైన కూలిపోయినట్టుగా చెప్తున్నారు ఈ విమానం. ఘోర విమాన ప్రమాదం జరిగింది. బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ భవనం పైన విమానం కుప్పకూలింది. దాంతో విమానంలో ఉన్నటువంటి 242 మందితో పాటు ఈ హాస్టల్లో ఉన్నటువంటి అనేక మంది చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. దాదాపు 20 మంది వైద్యులు అందులో చనిపోయినట్టుగా మనకు సమాచారం వస్తుంది. డెఫినెట్ గా ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చింది. భారతదేశ చరిత్రలో, విమానయాన చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతటి పెద్ద ఘటన జరగలేదు. సో ఈ ఘటన నేపథ్యంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అహ్మదాబాద్ వెళ్లి పరిస్థితిని ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. ఇంకోవైపు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విజయవాడ నుంచి ఆయన అటు బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ ఘటన నేపథ్యంలో అహ్మదాబాద్ లో ఫ్లైట్ ఆపరేషన్స్ అన్ని కూడా నిలిపివేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. చాలా ఘోరమైనటువంటి ఘటన జరిగింది. కేవలం క్షణాల వ్యవధిలోనే విమానం కుప్పకూలింది. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇది. బోయింగ్ కంపెనీ తయారు చేసినటువంటి ఈ విమానం ఇది. దాదాపు వెంకటేష్, మనం ఒక్కసారి విజువల్ చూస్తున్నాం. వెంకటేష్, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. ఏ స్థాయిలో ప్రమాద తీవ్రత ఉంది అనేది ఈ విజువల్ ని బట్టి కూడా మనకు అర్థమవుతోంది. ఈ మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం మొత్తం దగ్ధమైపోయింది. చూడొచ్చు, మాడి మసైపోయిన దృశ్యాలు కనపడుతున్నాయి. చెట్లు కూలిపోయాయి. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా నల్లగా కంప్లీట్ గా అయిపోయిన పరిస్థితి. జనావాసాల పైన కూలడంతో నష్ట తీవ్రత కూడా మనకి భారీగా కనిపిస్తోంది. విమాన విడిభాగాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్ మనం చూస్తున్నాం. వెంకటేష్, కంటిన్యూ చేయండి. నిజానికి మన భారతదేశ విమాన చరిత్రలో కూడా ఎప్పుడు కూడా ఇంత భారీ ఘటన జరగలేదు. ఏకంగా 250 మందికి పైగా ఈ రోజు ఈ ఘటనలో చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. ఈ ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణం ఆ విమానంలో కంప్లీట్ గా ట్యాంక్ కూడా పూర్తిగా ఫ్యూయల్ తో నిండిపోయింది. సో అది ప్రయాణం ప్రారంభమయ్యే సమయంలో కంప్లీట్ గా ట్యాంక్ ఫుల్ చేసి దాన్ని విమానాన్ని టేకాఫ్ చేశారు. సో క్షణాల వ్యవధిలోనే అది కుప్పకూలడంతో ఆ ట్యాంక్ లో ఉన్నటువంటి ఇంధనం అంతా కూడా పేలిపోయి ప్రమాద తీవ్రత చాలా భయంకరంగా పెరిగింది. కేవలం విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులే కాదు, ఆ విమానం పడినటువంటి ఆ కాలేజ్ భవనం పైన, హాస్టల్ భవనం అని చెప్తున్నారు. సో హాస్టల్ భవనంలో దాదాపు 20 మంది వైద్యులు ఉన్నారని చెప్తున్నారు. సో ఆ వైద్యులందరూ కూడా చనిపోయినట్టుగా ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఆ తీవ్రతకు, ఆ విమానం పేలిపోయినటువంటి తీవ్రకు మొత్తం ఫ్యూయల్ అంతా కూడా ఎగిరిపడడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మసిబారిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. చాలా భీతావహమైనటువంటి దృశ్యాలు అక్కడ కనబడుతున్నాయి. సో ఉన్నటువంటి అందులో సర్వైవర్స్ ఉంటారా అనేటువంటి ఒక అనుమానం అయితే కనబడుతుంది. డెఫినెట్ గా వారందరినీ రక్షించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసింది. సో గ్రీన్ కారిడార్ ద్వారా వారందరినీ కూడా గ్రీన్ కారిడార్ ద్వారా సమీపంలోని ఆసుపత్రిలోకి తరలించి వారిని రక్షించేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఇంకోవైపు ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేసింది. ఘటనకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక హెల్ప్ లైన్ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. సో దాని ద్వారా వారికి సంబంధించినటువంటి సర్వైవర్ సంబంధించినటువంటి సమాచారం కానీ ఇతర సమాచారాన్ని తెలుసుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. సో ప్రధానంగా ఈ హాట్ లైన్ నెంబర్ 1800569144 ఈ హాట్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేశారు. సో 1800569144 ఈ హాట్ లైన్ ద్వారా ఎవరైనా ప్రయాణికులు అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవాల్సిందిగా ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. మొత్తం ఈ విమానంలో 169 మంది బ్రిటన్ 169 మంది ఇండియన్ నేషనల్స్, 53 మంది బ్రిటన్ నేషనల్స్ ఉన్నారు. సో మిగిలినటువంటి ఒకరు కెనడా నేషనల్, అలాగే 7 పోర్చుగీస్ నేషనల్స్ ఉన్నారు. సో వీరందరికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చారు. సో లిస్ట్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. 1:38
సమయంలో ఇది టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయినటువంటి క్షణాల వ్యవధిలోనే, సెకండ్ల వ్యవధిలోనే అది కుప్పకూడడంతో ఈ భారీ ఘటన జరిగి దేశమంతా కూడా ఒక్కసారిగా దీంతో కదలిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎప్పుడు కూడా మనం దేశ చరిత్రలో కూడా ఎప్పుడు ఇలాంటి భారీ ఘటన జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం అయితే మనం చూడలేదు. రైట్ వెంకటేష్, చూస్తున్నాం మనకి విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. విమాన ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్ని కూడా ఏర్పాటు చేశారు. 1800569144 ఈ హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునే అవకాశం కూడా కల్పించారు. మనం చూస్తున్నాం విమాన ప్రమాద తర్వాతి దృశ్యాలన్నీ కూడా స్క్రీన్ పైన మనకి క్లియర్గా కనబడుతున్నాయి. ప్రస్తుతం క్షతగాత్రులను, నిజానికి మీరు చెప్పినట్టు వెంకటేష్, సర్వైవర్స్ అందరూ కూడా కొంత ఈ రోడ్ బైపాసర్స్ వీళ్లే ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. విమానంలో ప్రయాణిస్తున్న వారు ఎంతమంది బతికి బట్టకట్టుంటారు అనే ఒక అనుమానం కూడా ఉంది. ఖచ్చితంగా, ఎందుకంటే మనం టేక్ ఆఫ్ చేసే సమయంలో మనం తెలుసు ఖచ్చితంగా అందరూ బక్కలు చేసుకోవాల్సి ఉంటుంది, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్తారు. ఎందుకంటే ఖచ్చితంగా అది ఈ స్లాంట్ షేప్ లో అది దాని ఖచ్చితంగా విమానం అసెండింగ్ లో ఉంటుంది కాబట్టి అధిరోహిస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఎవరు కూడా నిలబడకూడదు. ఖచ్చితంగా వారిని బక్కీలు చేసుకుని సీట్ టైట్ గా బెల్ట్ పెట్టుకోవాలని చెప్తుంటారు. సో ఖచ్చితంగా అందరూ టైట్ బెల్ట్ పెట్టుకొని ఉంటారు. సో వారు ఎవరు కూడా కదలలేనటువంటి పరిస్థితిలోనే అక్కడే వారు మంటల్లో ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. మేడే కాల్, ఒక ఎమర్జెన్సీ కాల్ కూడా ఏటీసీకి వచ్చింది. సో అది ఇంజిన్ ఫెయిల్యూర్ అయిందనేది ప్రధానంగా చెప్తున్నారు. సో ఇంజిన్ ఫెయిల్యూర్ అంటే ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న వస్తుంది. కొన్ని నిమిషాల ముందే ఫ్లైట్ ఇంజనీర్ దాన్ని ఓకే చేశారు, అది ఎగిరేందుకు అనువుగా ఉందని ఓకే చేసిన కొన్ని సెకండ్ల వ్యవధిలోని ఫ్లైట్ ఇంజిన్ లో ఎలాంటి సమస్య తలెత్తుతుంది అనేది ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే కొన్ని రన్వేకి అతి సమీపంలోనే ఈ ఘటన జరిగింది కాబట్టి ఇది విమానంలో ఇంజన్ లోపమా లేకుంటే పైలట్ ఎర్రరా అనేది మనకు తేలాల్సి ఉంది. నిజానికి కొద్దిమంది పైలట్స్ తో మాట్లాడినటువంటి సందర్భంలో పైలట్ గనుక సరైనటువంటి స్పీడ్ అంతకంటే ముందు గనుక ఫ్లైట్ ని లిఫ్ట్ చేస్తే ఇలాంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని ఒక పైలట్ స్వయంగా మనకు చెప్తున్నటువంటి సమాచారం. సో ఆ రకంగా పైలట్ ఎర్రర్ ఇందులో జరిగింది అనేటువంటి ఒక అనుమానం అయితే మనకు కనబడుతుంది. వెంకటేష్, అయితే ఈవెన్ ఇంజిన్ ఒక్కటే కాదు, సెవరల్ సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి కదా విమానం ఈవెన్ డొమెస్టిక్ ఫ్లైట్స్ కే రకరకాల చెకింగ్స్ చేసిన తర్వాత కానీ టేక్ ఆఫ్ కానివ్వరు. సెక్యూరిటీ కానీ లేకపోతే టెక్నికల్ గా కానీ ఫ్యూయల్ విషయంలో కానీ లేదంటే ఇంజిన్ విషయంలో కానీ అన్ని చెక్స్ అయిన తర్వాత టిక్ మార్క్ చేసుకున్న తర్వాతనే టేక్ ఆఫ్ కు అలౌ చేస్తారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్స్ తోటి కంప్లీట్ గా తనిఖీ చేయాల్సి ఉంటుంది. అన్ని భాగాలని, ఇంజన్ గానీ, అలాగే ఫ్యూయల్ ట్యాంక్స్ గానీ, అలాగే రాడర్ గానీ, అలాగే అది వెళ్ళేటువంటి ఏరియా ఏదైతే ఉందో లండన్ కు వెళ్ళేటువంటి ఆ ప్రయాణ మార్గంలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ గానీ, వాటన్నిటిని కూడా వెదర్ ఎట్లా ఉంది, వెదర్ సంబంధించినటువంటి అన్ని ఇష్యూస్ కూడా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు కంప్లీట్ గా ఒక బుక్లెట్ ను ఫ్లైట్ నడిపేటువంటి పైలట్ కు, కో పైలట్ కు అప్పగిస్తారు. వాటిని సంతకాలు తీసుకున్న తర్వాతనే ఈ ఫ్లైట్ ఇంజనీర్ వీరందరూ సంతకాలు తీసుకున్న తర్వాతనే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. సో మనతో ఎక్స్పర్ట్స్, పైలట్స్ షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంటర్సెక్షన్ నుంచి, అంటే మధ్యలో నుంచి ఏదైతే మనం ఫ్లైట్ ను తీసుకొచ్చేటువంటి పార్కింగ్ ఏరియాలో కట్ ఆఫ్ ఉంటుందో ఆ రోడ్ నుంచి గనక, హాఫ్ వే నుంచి గనక ఈ అంతర్జాతీయ, ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్ గనక హాఫ్ రన్ వే నుంచి గనక టేక్ ఆఫ్ చేస్తే సరైనటువంటి స్పీడ్ థ్రస్ట్ అందుకోదు. కంప్లీట్ రన్వే దాదాపు 2.5 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. ఆ కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ రన్వేను కంప్లీట్ గా స్పీడ్ గా నడిపిన తర్వాత, అవసరమైన స్పీడ్ వచ్చిన తర్వాత దాన్ని లిఫ్ట్ చేయాలి. కానీ ఈ ఘటనలో అలాంటి జరిగి ఉండకపోవచ్చు అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. సో వెంకటేష్, ఒక విషయం ఇప్పుడు చెప్తున్నారు, 800 feet నుంచి సడన్ గా నిమిషానికి 400 అడుగుల చొప్పున సడన్ గా కిందికి పడిపోయింది, ఫాల్ అయింది అనేది ఒక అప్డేట్ మనకు అందుతున్నది. ఖచ్చితంగా అది పైకి వెళ్ళడానికంటే ముందే పడిపోయింది. జస్ట్ టేక్ ఆఫ్ చేసుకున్నటువంటి కొన్ని సెకండ్లలోనే అది బహుశా అది విమానయాన కాంపౌండ్ దాటిన కొన్ని సెకండ్ల లోపలే కింద పడిపోయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఆ కాంపౌండ్ కూడా దాటి జస్ట్ ఒక 20-30 సెకండ్ల లోపలనే అది కింద పడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ పైన పడడంతో ఈ భారీ ఘటన జరిగింది. ఖచ్చితంగా ఇందులో పైలట్ ఎర్రర్ జరిగింది అనేటువంటి ఒక అనుమానం అయితే మనకు కనబడుతుంది. సో దీని కారణంగానే ఈ రోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో వారి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని రక్షించేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. అందరూ కూడా, ప్రయాణికులందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటారు కాబట్టి వారందరూ కూడా బయటికి వచ్చి వెంటనే బయటపడేటువంటి ప్రమాదం లేదు, వారి బయటపడేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ చూస్తుంటే అది ఇంటర్నేషనల్ విమానము, దానికి సంబంధించినటువంటి వెంటనే అవి తెరుచుకోవడం కానీ బయటికి వచ్చేటువంటి కొన్ని క్షణాల వ్యవధిలోనే జరిగింది కాబట్టి బయట ఉన్న లోపల ప్రయాణికులు కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు.